పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలుగా నియమించడం పెరిక సంఘానికి గర్వకారణమని సంఘ నాయకులు పేర్కొన్నారు. కందుల సంధ్యారాణి గారు ప్రజాభిమానంతో ఎంపీటీసీగా, ఎంపీపీగా, 2 సార్లు జెడ్పీటీసీగా విజయం సాధించి ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, బీసీ వర్గాల అభ్యున్నతిలో, సామాజిక సేవ కార్యక్రమంలో ఆమె చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంధ్యారాణి గారు పెరిక కుల బంధువులకు ఇంటి ఆడబిడ్డల అండగా నిలుస్తూ బీసీల ఐక్యత మరియు సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పెరిక సంఘ ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలోని ఆమె నివాసంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ వివిధ భాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురగిరి క్షత్రియ పెరిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దుండ మల్లేశన్న గారు, అసోసియేట్ అధ్యక్షులు పెద్దలు ఆనందన్న గారు, అలాగే రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు పోతురాజుల అంజన్న గారు, మిగతా సోదరులందరూ కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అలాగే రామగుండం కార్పొరేషన్కి సంబంధించి పెరిక కుల బాంధవులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున వారందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని స్వయంగా వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈరోజు సన్మానించడం నిజంగా కూడా చాలా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక సామాన్య సింగరేణి ఉద్యోగి బిడ్డను నేను. మరి పెరిక కులంలో ఇవాళ రామగుండం నియోజకవర్గంలో 1995లో ప్రారంభమైనటువంటి నా రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి రామగుండం నియోజకవర్గ ప్రజల సహకారంతో, నా కార్యకర్తల అండదండతోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చిన, అందులో నా గెలుపులో నన్ను ముందుకు తీసుకెళ్లడం లోపల పెరిక కుల సోదరులు, పెరిక కుటుంబాలన్నీ కూడా నాకు అండగా ఉండి ఇప్పటి వరకు కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. మీ సహకారానికి, మీ తోడ్పాటుకి నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరికీ, మన కుల బంధువులందరికీ కూడా శుభదాయకం, సంతోషకరం మరియు గర్వించదగ్గ రోజుగా భావిస్తున్నాం. ఒక మామూలు కార్యకర్తగా ఉన్న సంధ్యక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి మొదటగా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ప్రజల మన్ననలు పొందిన తర్వాత మరొక మారు ఎంపీపీగా అయిన తదుపరి ప్రజలందరికీ కూడా తన ప్రజల యొక్క బాధ్యతలను, వారి యొక్క కష్టాలను సొంత కష్టాలుగా చేసి అదేవిధంగా వాళ్ళ ప్రేమతోని 2 సార్లు జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. ఇది మన పెరక బంధువుల ఆడపడుచు ఇట్లా రావడం మనందరికి కూడా గర్వకారణమని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. పెరక కుల ఆడపడుచు కందుల సంధ్యారాణి గారు, అక్కగారు బీజేపీలో చేరిన అనతి కాలంలోనే ఆమె చేసిన సేవలను గుర్తించి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి గుర్తించి మొదటగా పార్టీలో జాయిన్ కాగానే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆమె ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు బడుగు బలహీన వర్గాలందరితో మమేకమై అందరి చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉందని తెలిసినా, వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఓదార్చడం కానీ, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఈ సేవలన్నీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వము ఆ సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడం అనేది మన పెరక కులానికి గర్వకారణము. మరియు బీజేపీ పార్టీకి అక్క ఇంకా కూడా సేవలు అందించి తొందరలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా మనందరి సహకారంతో ఎమ్మెల్యేగా మనం గెలిపించుకొని మనందరం అక్క ద్వారా సేవలను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.